హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు జూన్ 2021 సంబంధించి మూడవ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేయబోతున్నాను. ద ఫస్ట్ పాయింట్, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021కు సంబంధించి ప్రపంచ పోటీతత్వ సూచి. ఈ సూచి అనేది స్విట్జర్లాండ్కి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఈ ఇండెక్స్ను రిలీజ్ చేసింది. దీని ప్రకారము ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 43వ స్థానం ఇండియా యొక్క ర్యాంక్ అవుట్ ఆఫ్ 64 కంట్రీస్. మరి ఈ ఐఎండి రిలీజ్ చేసిన వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ప్రకారం ఏ కంట్రీ టాప్లో ఉందంటే స్విట్జర్లాండ్ అండ్ ఫాలోడ్ బై స్వీడన్, డెన్మార్క్. దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021 ప్రపంచ పోటీతత్వ సూచి. ఇండియా యొక్క ర్యాంక్ 43వ స్థానం. ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే స్విట్జర్లాండ్కి చెందిన ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. నెక్స్ట్, మిల్కా సింగ్, a famous Indian athlete. He is popular in sprinting game. Sprinting is nothing but like running over a short distance in a limited period of time with a topmost speed. సో దాన్ని ఏమంటామంటే స్ప్రింటింగ్ అంటాం. సో ఎందుకు ఈ మిల్కా సింగ్ న్యూస్లోకి వచ్చారంటే రీసెంట్గా అయినా చనిపోయారు. ఈయన్నే మనం ఫ్లయింగ్ సిక్గా కూడా మనం చెప్తాము. ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఈ స్ప్రింటింగ్ గేమ్లో పార్టిసిపేట్ చేశాడు. ఈయన గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏషియన్ అండ్ కామన్వెల్త్ గేమ్స్లో ఈయన బాగా పాపులర్ అయ్యాడు. 400 మీటర్స్ స్ప్రింటింగ్ రేస్లో ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. రైట్. నెక్స్ట్ పాయింట్, మనందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్ చైర్మన్ వచ్చి మొదటి చైర్మన్ మైక్రోసాఫ్ట్కి బిల్ గేట్స్, రెండవ చైర్మన్ వచ్చి జాన్ థామ్సన్, ఇప్పుడు మూడవ చైర్మన్గా మన ఇండియాకి చెందిన సత్య నాదెల్ల గారు, అంటే ప్రజెంట్ సిఇఓగా ఉన్నారు మైక్రోసాఫ్ట్కు. ఈయన ఈ చైర్మన్గా, థర్డ్ చైర్మన్గా మైక్రోసాఫ్ట్కు ఎలక్ట్ అయ్యారు. ఈయన రాసిన ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ పేరు ఏంటంటే హిట్ రిఫ్రెష్. నెక్స్ట్ పాయింట్, 2019 జాతీయ జనన మరణాల రిజిస్టర్ ద్వారా, అంటే లెక్కల ద్వారా మనకు ఇండియా యొక్క జనాభా 138 కోట్లు చేరుకుంది అన్నమాట. గతంలో 2011కు సంబంధించి మనకు 121 కోట్లు ఉంటే ఇప్పుడు 138 కోట్లకు చేరుకుంది. అలాగే ఏపీ జనాభా కూడా 5.32 క్రోర్స్కు చేరుకుంది. గతంలో 4.84 క్రోర్స్ ఉంటే ఇప్పుడు 5.32 క్రోర్స్. అలాగే ఏపీ సెక్స్ రేషియోలో 16th పొజిషన్ ఉంది. లింగ నిష్పత్తి ప్రకారం 16th ప్లేస్ ఉందన్నమాట. ఇది స్మాల్గా బ్రీఫ్గా 2019 జాతీయ జనన మరణాల లెక్కల ప్రకారం లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా మరొకసారి మళ్ళీ ఎన్నికైన వ్యక్తి ఎవరంటే ఆంటోనియో గుటెరెస్. పోర్చుగీస్కు దేశానికి చెందిన ఆంటోనియో గుటెరెస్. ఓకే. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ పెన్షన్ ఈజ్ గివెన్ ఫర్ ప్లాంట్స్ ప్రొటెక్షన్, అంటే ప్రాణవాయుదేవత పెన్షన్ పథకం అనే స్కీమ్ ద్వారా మనకు 75 సంవత్సరాలు దాటిన చెట్లకు వాటిని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి ఏడాదికి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది ఏ స్టేట్ అంటే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో మహారాష్ట్ర ఈ ట్రీస్ ప్రొటెక్షన్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఈ హర్యానా కూడా మనకు ప్రాణవాయుదేవత పెన్షన్ పథకం ద్వారా మరొకసారి రికార్డులోకి వచ్చిందన్నమాట. అంటే ఎవరికి ఇస్తారంటే ఆ చెట్టు నాటిన ఆ ప్రాంతం సంబంధించిన ఆ ప్రైవేట్ పర్సన్ కావచ్చు, లేదా అక్కడ ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు, లేదా ఒక స్కూల్లో ఉందనుకోండి ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ కానీ, లేదా కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ కానీ ఆ ప్లాంట్ను ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి ఏడాదికి 2,500 రూపాయలు పెన్షన్ అనేది చెల్లిస్తారన్నమాట. నెక్స్ట్ పాయింట్, వరల్డ్ రెఫ్యూజీ డే. ఎవ్రీ ఇయర్ we observe June 20 as World Refugee Day, ప్రపంచ శరణార్థుల దినం. అయితే ఈ 2021కు సంబంధించి దీని యొక్క థీమ్ ఏంటంటే టుగెదర్ we heal, లెర్న్ అండ్ షైన్. ఓకే,
అది దాని యొక్క థీమ్ అనమాట. అలాగే మనకు June 21 కూడా మనకు చాలా పాపులర్, ఎందుకంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. సో ఈ ఐడియాను కన్సీవ్ చేసింది ఎవరో కాదు, మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఈ కాన్సెప్ట్ను కన్సీవ్ చేశారు. సో 2015 నుంచి ప్రతి సంవత్సరం June 21వ తేదీన మనము ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా దినాన్ని జరుపుకుంటున్నాము. సో ఈ సంవత్సరం జరుపుకున్నది 7వది. ఇక్కడ ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో యోగా యాప్ అనేది రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈ డే యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వెల్నెస్. మోటో వచ్చి వన్ వరల్డ్ వన్ హెల్త్ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ డే యోగా డే ఆన్ June 21, రైట్. అయితే ఈ June 21వ తేదీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ డే ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ రిగార్డింగ్ సన్షైన్. సో సూర్యుని యొక్క ప్రెజెన్స్ అనేది మనకి ఎక్కువ టైం ఉండే రోజును సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అదే June 21, రైట్. నెక్స్ట్ పాయింట్, వైఎస్ఆర్ చేయూత. సో మనకి ఏపీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో మనం చెప్పుకోవచ్చు. ఈ వైఎస్ఆర్ చేయూత ఎవరికి ఇస్తారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు, ముఖ్యంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్ళలో 75,000 ఇవ్వాలని గవర్నమెంట్ అనేది, వైఎస్ఆర్ గవర్నమెంట్ సిద్ధం చేసింది అనమాట ఈ ప్లాన్ను. ఆ ప్రకారంగా ఈ సంవత్సరం కూడా ఇచ్చారనమాట, రైట్. కార్యక్రమాన్ని వచ్చి వైఎస్ఆర్ చేయూత అంటారు. ఆ ప్రోగ్రాం పేరు వైఎస్ఆర్ చేయూత. నెక్స్ట్ పాయింట్, ఇటీవల ఏర్పడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఢిల్లీలో ఏర్పడిన స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఎవరు ఎన్నికయ్యారంటే కరణం మల్లీశ్వరి. మనకు తెలుసు, శ్రీకాకుళం చెందిన, మన రాష్ట్రంలోని శ్రీకాకుళానికి చెందిన వెయిట్ లిఫ్టర్. ఈమె 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో షీ గాట్ బ్రాంజ్ మెడల్. అయితే ఆమెకు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా అవకాశాన్ని ఇచ్చారన్నమాట. సో ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా ఎన్నిక కాబడ్డ మహిళ వచ్చి కరణం మల్లీశ్వరి, రైట్. నెక్స్ట్ పాయింట్, ఈ కోవిడ్ పాండమిక్తో మరణించిన కుటుంబాలకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 50,000 చొప్పున ఇచ్చిన రాష్ట్రం వచ్చి ఢిల్లీ సీఎం వచ్చి అరవింద్ కేజ్రీవాల్. ఈయన పెట్టిన స్కీమ్ పేరు ఏంటంటే ముఖ్యమంత్రి COVID-19 పరివార్ ఆర్థిక్ సహాయత యోజన. ఈ స్కీమ్ ప్రకారము దే విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 50,000 రూపీస్ ఫర్ హూమ్ డైడ్ బికాస్ ఆఫ్ COVID-19 పాండమిక్ అన్నమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ incentives, approximately 1 lakh rupees incentives announced for having more children. ఎక్కువ పిల్లలను కనడానికి ప్రోత్సాహకంగా 1 lakh రూపీస్ ఇచ్చిన ఇండియాకు చెందిన ఏ రాష్ట్రము అంటే ద ఆన్సర్ ఈజ్ మిజోరంలో మినిస్టర్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ పథకాన్ని చేపట్టారు. అంటే ఎక్కువ మంది పిల్లలను కన్న వాళ్ళకి 1 lakh రూపీస్ అనేది ఇన్సెంటివ్స్గా ఇస్తారన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు, మన ఓవరాల్గా ఇండియాలోనే అరుణాచల్ ప్రదేశ్ వచ్చి లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. 17 యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం 17 మంది, ఒక చదరపు కిలోమీటర్కు 17 మంది ఉంటారు. దాని తర్వాత వచ్చి మన మిజోరం అన్నమాట. మిజోరంలో 52 పర్ స్క్వేర్ కిలోమీటర్. అయితే టాప్లో ఏంటి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో హ్యావింగ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా, ఢిల్లీ ఈజ్ ద నెంబర్ 1 ప్లేస్. 11,000 మంది పైన మనకు చదరపు కిలోమీటర్కు ఉంటారు. ఢిల్లీ తర్వాత మనకు చండీగఢ్, అలాగే దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఈ రెండు ఇప్పుడు సేమ్ యూనిట్ టెరిటరీగా చెప్పుకోవచ్చు, ఒకేగా మెర్జ్ అయ్యాయి. అలాగే గతంలో దీని గురించి డిస్కస్ కూడా చేశాను. నెక్స్ట్ వచ్చి పుదుచ్చేరి, లక్షద్వీప్, ఆ తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్. సో ఓవరాల్ యూనిట్ టెరిటరీస్లోను అలాగే స్టేట్స్లోను ఎక్కువ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే
ఢిల్లీ అని చెప్పొచ్చు. ఓన్లీ స్టేట్స్లో అంటే బీహార్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, ఇక లీస్ట్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత 52 మెంబర్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ వచ్చి మిజోరం. ఓకే, జాగ్రఫీలో మనకు పాపులేషన్ టాపిక్ సంబంధించి మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, వరల్డ్స్ ఫస్ట్ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్. వరల్డ్స్ ఫస్ట్ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ఎవరు రిలీజ్ చేశారు? దీన్ని రిలీజ్ చేసిన వచ్చి ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీనే. జైడస్ క్యాడిలా అనే ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీ జైకోవ్ డి అనే పేరుతో వరల్డ్స్ ఫస్ట్ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్, ఒక ప్లాస్మిడ్ వ్యాక్సిన్ రిలీజ్ చేసింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు ఎక్కువగా ఈ ఫారెన్ కంట్రీస్లో, యూఎస్ఏ లాంటి ఫారెన్ కంట్రీస్లో నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్, జెట్ ఇంజెక్టర్ ద్వారా నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ ఎక్కిస్తారన్నమాట. ఇప్పుడు ఈ జైడస్ క్యాడిలా రూపొందించిన ఈ వరల్డ్స్ ఫస్ట్ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ కూడా జెట్ ఇంజెక్టర్ ద్వారా మనకు బాడీలోకి ఎక్కిస్తారన్నమాట. ఇది కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ అన్నమాట. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ జెనెటికలీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ ఈజ్ ప్లాంటెడ్ ఇన్ అస్సాం. అస్సాంలో జెనెటికలీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ను ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటికలీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ను ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఎక్కడ? అస్సాంలో. ఎవరు సహాయంతో అంటే ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే కేరళకు చెందిన కొట్టాయంలో రబ్బర్ బోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది. రబ్బర్ బోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది. ఆ సంస్థ వచ్చి ఇక్కడ అస్సాంలో ఈ పథకాన్ని, ఈ జెనెటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ని, రబ్బర్ ప్లాంట్స్ను అక్కడ అస్సాంలో ప్రయోగాత్మకంగా చేపట్టింది అనమాట. అయితే ఎందుకు ఈ జెనెటికలీ మోడిఫైడ్ వెరైటీస్ పాపులర్ అంటే దే కెన్ విత్స్టాండ్ ద అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్ ఆల్సో, అండ్ ఆల్సో దే కెన్ గివ్ హై ఈల్డ్, అలాగే పెస్ట్ రెసిస్టెంట్ ఇలా ఉంటాయి. కాబట్టి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ వచ్చి బయోటెక్నాలజీ టాపిక్లో మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ పాయింట్ మనం ఒక జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ అంటే ఏంటి అలాంటివి తెలుసుకుంటూ ఈ లేటెస్ట్ అప్డేట్స్ను కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రోకడైల్స్. జనరల్గా ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ స్పెసిస్ అంటే క్రోకడైల్స్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ గరియల్స్ అని, మగ్గర్స్ అని, అలాగే సాల్ట్ వాటర్ టైప్ క్రోకడైల్స్ ఉన్నాయి. ఈ 3 స్పెసిస్ కలిగి ఉన్న ఒక రాష్ట్రం పేరు ఏంటంటే ఒడిస్సా. ఒడిస్సా ఇస్ ద ఓన్లీ స్టేట్ విచ్ హ్యావ్ ఆల్ ద 3 స్పెసిస్ ఆఫ్ క్రోకడైల్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, స్వామిత్వ. ఈ స్వామిత్వ అనేది ఏంటంటే అస్సాంలో చేపట్టిన ఒక సర్వే ప్రోగ్రామ్ అన్నమాట. రూరల్ ఏరియాస్లో ఈ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ను సాల్వ్ చేయడానికి సర్వే ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా చేపట్టిన ఒక స్కీమ్ అనమాట. అస్సాం గవర్నమెంట్, సర్వే ఆఫ్ ఇండియా రెండు కలిసి ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ రూరల్ ఏరియాస్లో తొలగించడానికి చేపట్టిన ఒక సొల్యూషన్ స్కీమ్ వచ్చి ఇంటిగ్రేటెడ్ పవర్ సొల్యూషన్ స్కీమ్ వచ్చి స్వామిత్వ. ఓకే, నెక్స్ట్ పాయింట్, కెసావా ట్రీ. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టపియోకా ట్రీ. ఎందుకు ఇది న్యూస్లో వచ్చిందంటే దీన్ని ఒక బయోఫ్యూయల్ క్రాప్గా ఐసీఏఆర్కి చెందిన సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చి రికగ్నైజ్ చేసింది. సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ, దట్ మీన్స్ త్రివేంద్రం ఆ తిరువనంతపురంలో ఈ ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది వచ్చి కెసావా ఆ టపియోకా ఈ ప్లాంట్ను బయో ఇథనాల్ ప్రొడక్షన్కు ఒక రా మెటీరియల్గా రికగ్నైజ్ చేసింది అనమాట. ఆల్రెడీ మన షుగర్ కేన్కు ఒక ఆల్టర్నేటివ్, బెస్ట్ ఆల్టర్నేటివ్గా మనకు షుగర్ కేన్ నుంచి బయో ఇథనాల్ ప్రొడక్షన్ మనం చేస్తాము. దానికి ఆల్టర్నేటివ్గా ఈ కెసావా ప్లాంట్ను ఈ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఓకే, నెక్స్ట్ పాయింట్, జమ్మూ కాశ్మీర్లో ఈ నియోజకవర్గ పునర్విభజనకు గాను డీలిమిటేషన్ కమిషన్ గాను అక్కడ చైర్మన్ ఎవరంటే ఫార్మర్ జడ్జ్ వచ్చి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్. ఓకే, నెక్స్ట్ పాయింట్, who has been selected as the first transgender to compete in Olympics. ఆమె పేరు ఏం పేరు అంటే లారెట్ హబార్డ్. షీ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్. ఓకే, ఒలింపిక్స్లో పాల్గొనే ఒక మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎవరంటే లారెట్ హబార్డ్. ఈమె న్యూజిలాండ్ దేశానికి చెందిన క్రీడాకారిణి. వెయిట్ లిఫ్టింగ్లో కేటగిరీలో ఈమె పాల్గొనబోతుంది అన్నమాట ఒలింపిక్స్లో. నెక్స్ట్ పాయింట్,
వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2021 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసినప్పుడు ఇండియా యొక్క అంటే FDI సంబంధించి ఇండియా హ్యాస్ బీన్ ఎమర్జెడ్ యాజ్ 5th లార్జెస్ట్ FDI ఇన్ఫ్లోస్ అక్రాస్ ద వరల్డ్. సో ఇండియా యొక్క పొజిషన్ వచ్చి ఈ FDI ఇన్ఫ్లోస్ ప్రకారంగా తీసుకుంటే 5th ప్లేస్ అన్నమాట. ఎవరు టాప్ అంటే చైనా ఫాలోడ్ బై USA. అయితే 5వ స్థానం వచ్చింది కదా FDIలో. ఈ FDIలో కూడా విత్ ఇన్ షేర్ ఎవరిది ఎక్కువగా ఉందంటే మనకు సింగపూర్, దెన్ USA, దెన్ మారిషస్. సో ఈ కాంట్రిబ్యూషన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మనకు ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 5th ప్లేస్ అనమాట యాజ్ పర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ రిలీజ్డ్ బై UNCTAD in 2021. Okay, so India received $64 billion in 2020. $64 billion in 2020. Okay, who wrote the book Anomalies in Law and Justice? The former judge of Supreme Court, he is R.V. Ravindran. Next point, German agrochemical కంపెనీ అనమాట, ఒక ఫార్మాసిటికల్ కంపెనీ అని చెప్పచ్చు. బేయర్, దాని పేరు ఏమంటే బేయర్. ఈ బేయర్ అనే కంపెనీ ఆగ్రోకెమికల్ కంపెనీ, జర్మన్ దేశానికి చెందిన కంపెనీ, ఇండియాలో ఒక వెరైటీని ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ వెరైటీ కమర్షియల్ క్రాప్ను, అదే ఏంటంటే ఎల్లో గోల్డ్ 48 అనే పేరుతో. అయితే ఈ ఎల్లో గోల్డ్ 48 అంటే ఏంటంటే ఎల్లో వాటర్ మెలన్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాటర్ మెలన్. ఓకే, సో మన క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఎల్లో గోల్డ్ 48 అనేది కమర్షియల్గా లాంచ్ చేశారు ఇండియాలో బేయర్ అనే కంపెనీ వాళ్ళు. అది ఏంటి అని అనొచ్చు. ఎల్లో గోల్డ్ 48 మనకు తెలియకపోతే రకరకాలుగా పెట్టచ్చు. అది ఏదో వెజిటబుల్ అని చెప్పచ్చు, లేదా సమ్ అదర్ సన్ఫ్లవర్ సీడ్ అని చెప్పచ్చు. కానీ ఆన్సర్ వచ్చి వాటర్ మెలన్, ఎల్లో వాటర్ మెలన్. నెక్స్ట్ పాయింట్, ఇటీవల యునెస్కో ఇండేంజర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఆస్ట్రేలియాకి చెందిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ న్యూస్లోకి వచ్చిందన్నమాట, అంటే లిస్ట్లోకి ఎక్కింది గ్రేట్ బ్యారియర్ రీఫ్. సో దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ మేడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. ఇది ఆస్ట్రేలియాకి చెందిన గ్రేటెస్ట్ బ్యారియర్ రీఫ్. ఇది యునెస్కో యొక్క ఇండేంజర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చోటుకెక్కిందన్నమాట. నెక్స్ట్, ఏ దేశం, విచ్ కంట్రీ కొత్తగా న్యూ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి సిద్ధమైంది? ద ఆన్సర్ ఈజ్ చిలీ. సౌత్ అమెరికాకు చెందిన చిలీ అనమాట. చిలీకి యొక్క ప్రెసిడెంట్ వచ్చి సెబాస్టియన్ పినెరా. నెక్స్ట్ పాయింట్, వరల్డ్స్ 3rd లార్జెస్ట్ డైమండ్ రీసెంట్గా ఎక్కడ ఎక్స్కవేట్ చేశారు, అనర్త్ చేశారు? ఆన్సర్ ఇస్ బొట్స్వానా క్యాపిటల్ వచ్చి గెబరోన్. దిస్ ఈజ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీ. అయితే వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ కులినాన్ డైమండ్ అంటారు, దాన్ని సౌత్ ఆఫ్రికాలో అనర్త్ చేశారు. ఇప్పుడు వచ్చి 3rd లార్జెస్ట్ డైమండ్ అనమాట బొట్స్వానా, ద కంట్రీ బొట్స్వానా. ఎవరు ఏ కంపెనీ దీన్ని అనర్త్ చేశారంటే డెబ్స్వానా డైమండ్ కంపెనీ, జువానెంగ్ మైన్, బొట్స్వానాకు చెందిన జువానెంగ్ మైన్లో. రైట్. నెక్స్ట్ పాయింట్, ఇటీవల ఇండియా భూటాన్ దేశాల మధ్య ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఏర్పడింది, MOU. ఆ MOU దేనికి సంబంధించి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్ అనమాట. ఇక హూ ఈజ్ అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్? ప్రకాష్ జవదేకర్. నెక్స్ట్ పాయింట్, June 17th మనము వరల్డ్ డే టు కంబాట్ డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ను మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ఒక ప్రత్యేకంగా దానికి ఒక అవేర్నెస్, ల్యాండ్ ప్రొటెక్షన్ సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి సంవత్సరం June 17th మనం జరుపుకుంటాము. దీని యొక్క ఈ సంవత్సరంలో థీమ్ ఏంటంటే ఈ 2021 సంబంధించి రెస్టరేషన్, ల్యాండ్ అండ్ రికవరీ. నెక్స్ట్ పాయింట్, జల్గావన్ బనానా. మన గతంలో ఈ సాహి లిచీ ఫ్రూట్ అని, అలాగే జద్దాలో మ్యాంగోస్ అని, బీహార్ నుంచి ఈ జెనెటికలీ
జిఐ సర్టిఫైడ్ వెరైటీస్ అని చెప్పొచ్చు. సో ఈ జిఐ సర్టిఫైడ్ ఈ ప్రొడక్ట్స్ వచ్చి మన గతంలో సాహి లిచి ఫ్రూట్ కానీ జర్దాలో మ్యాంగోస్ కానీ బీహార్ నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇప్పుడు చెప్పుకునేది మ్యాంగోస్ కాదు, బనానా అన్నమాట, జల్గాన్ బనానా. సో మహారాష్ట్ర నుంచి దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, You know that India is the world leading producer of bananas. వరల్డ్స్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానాస్ ఏదంటే మన ఇండియా అనమాట. సో మహారాష్ట్ర నుంచి జల్గాన్ అనే ఒక వెరైటీ జిఐ సర్టిఫైడ్ బనానాస్ అనేటి దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ పాయింట్, హూ ఈజ్ అవర్ యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్? నితిన్ గడ్కరీ. ఎందుకు ఈ న్యూస్లోకి వచ్చాడంటే ఈ రోడ్ డెట్స్ను 2024 కల్లా ఒక 50% తగ్గించాలని ఒక టార్గెట్, ఒక ఫిక్స్డ్ ప్లాన్ అనేది, యాక్షన్ ప్లాన్ అనేది చేపట్టారు. సో రెడ్యూసింగ్ ద రోడ్ డెట్స్ బై 50% బై 2024 అన్నమాట. రైట్. నెక్స్ట్ పాయింట్, జస్టిస్ వి కనగరాజ్. ఇంతకుముందు మనకు తెలుసు ఈయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికయ్యారు. తర్వాత మళ్ళీ పరిణామాలు మనకు ఎలా జరిగాయో మనకు తెలుసు. తర్వాత మళ్ళీ ఆయన రాజీనామా చేయడం, ఆ తర్వాత మళ్ళీ రమేష్ గారు ఎన్నిక కావడం, ఇవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈయన ఎందుకు న్యూస్లో వచ్చాడంటే హీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ. పోలీసు ఫిర్యాదుల అథారిటీకి చైర్మన్గా జస్టిస్ వి కనగరాజ్ ఎన్నికయ్యారు. ఈయన అదనపు ఎస్పీ, అంతకంటే పైన అధికారి ఉంటారు కదా పోలీస్ క్యాడర్లో, వారిపైన వచ్చిన ఫిర్యాదులను సాల్వ్ చేయడానికి జస్టిస్ వి కనగరాజ్ అధ్యక్షతన పోలీసు ఫిర్యాదుల అథారిటీ అనేది ఏర్పడేది అనమాట. రైట్. నెక్స్ట్ పాయింట్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2021 సంబంధించి గ్లోబల్ పీస్ ఇండెక్స్. సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్, సిడ్నీ అంటే ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఆస్ట్రేలియన్ సిటీ. సో ఈ సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ వచ్చి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2021 రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 135 అవుట్ ఆఫ్ 164 కంట్రీస్ 135 వచ్చింది. మరి ఏ కంట్రీ టాప్లో ఉందంటే ఐస్లాండ్. ఓకే. followed by the New Zealand and Denmark. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 135 with a score of 2.553 రైట్. అవుట్ ఆఫ్ 163 కంట్రీస్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 135. నెక్స్ట్ పాయింట్, ఏ దేశ ప్రధాని ఇటీవల నో కాన్ఫిడెన్స్ ఓట్లో ఓడిపోయారు? స్వీడన్ దేశానికి చెందిన పిఎం అనమాట. ఆయన పేరు వచ్చి స్టీఫెన్ లోవెన్, స్వీడన్ పిఎం స్టీఫెన్ లోవెన్. నెక్స్ట్ పాయింట్, డెరిక్ చౌవిన్. మనం గతంలో చెప్పుకున్నాము, లాస్ట్ వీడియోలో జార్జ్ ఫ్లాయిడ్ నల్ల జాతీయుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు డెరిక్ చౌవిన్. ఈయనకు ఇటీవల అక్కడ లోకల్ కోర్టు వచ్చి హెన్పిన్ కౌంట్రీ డిస్ట్రిక్ట్ కోర్ట్ 22.5 సంవత్సరాల కారాగార శిక్ష అనేది ఇతనికి వేసిందనమాట. సో ఆ అధికారి వచ్చి మాజీ పోలీస్ అధికారి, మినియాపోలిస్ మాజీ పోలీస్ అధికారి. ఆయన పేరు వచ్చి డెరిక్ చౌవిన్. నెక్స్ట్, ఇటీవల ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సయ్యద్ ఇబ్రహీం రైసీ. నెక్స్ట్, గూగుల్ మ్యాప్స్ ఇటీవల ఒక రహస్య దీవిని కేరళ సమీపంలో కొచ్చి తీరంలో కనుగొనమాట. సో దీని తొలిసారి చలనం కర్సిక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ దీన్ని గుర్తించిందనమాట. సో గూగుల్ మ్యాప్స్ ఎక్కడ రహస్య దీవి కనుగొందంటే కేరళలోని కొచ్చి తీరంలో. నెక్స్ట్ పాయింట్, సూర్య నమస్కారాలు. ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజు సూర్య నమస్కారాలు అనే పుస్తకాన్ని ఒక 8 సంవత్సరాల కవల పిల్లలు దేవయాని శివరంజని అనే ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండోర్కు చెందిన దేవయాని శివరంజని అనే ఈ కవల పిల్లలు ఈ సూర్య నమస్కారాలు అనే పుస్తకాన్ని రాశారన్నమాట. యోగాపై ఇది పుస్తకం. నెక్స్ట్, 5th వివాటెక్ అనేది ఒక లార్జెస్ట్ డిజిటల్ అండ్ స్టార్టప్స్ ఈవెంట్ ఆఫ్ యూరోప్ అనమాట. సో ఈ 5th వివాటెక్ ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా దీన్ని పార్టిసిపేట్ అయ్యారన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్
ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ జూన్ 3rd వీక్. మళ్ళీ నెక్స్ట్ వీక్లో జూన్ 4th వీక్ సంబంధించిన ముఖ్యమైన అంశాలను మనం డిస్కస్ చేసుకుంటాము. ప్రతి పాయింట్ ఎంతవరకు అవసరమో అంతవరకే నేను చెప్పాను అనమాట, ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఏది అవసరమో ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే నేను డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.